తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం నట సార్వభౌముడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అన్న నందమూరి తారక రామారావు 102 పుట్టినరోజు వేడుకలను గోకవరం దేవి చౌక్ సెంటర్లో ఉన్న అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు గోకవరం మండల టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ, రాజకీయం అంటే ఏంటి అనేది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా గెలుపొందినప్పటి నుండి ప్రజలకు పార్టీ అంటే ఏంటి, నాయకులు అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకున్నారని వెల్లడించారు. నిరుపేదాలను ఉద్దేశించి ఆనాటి రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత అన్న రామారావుకి దక్కిందని టీడీపీ నాయకులు అన్నారు. అలాగే నుంచారా విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు 102వ జయంతిని పురస్కరించుకొని జగ్గంపేట శాసనసభ్యులు గౌరవ శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర అధినేత శ్రీ గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ గౌరవ శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు పిలుపు మేరకు ఈరోజు గోకవరం గ్రామంలో మరి దేవి చౌక్ దగ్గర ఉన్నటువంటి మరి నందమూరి తారక రామారావు గారు విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వర్తించడం జరిగింది. ఒకప్పుడు రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అధోగతి పాలలో ఉండి అసలు ముఖ్యమంత్రి అంటే ఎవరు, మంత్రులు అంటే ఎవరు, ఎమ్మెల్యేలు అంటే ఎవరు అనేది కూడా ఎవరికి కూడా పూర్తిగా అవగాహన లేని సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విసిగి యాసారిపోయినటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నుంచి నేనున్నాను అని చెప్పేసి మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెడతానని అనగానే ముఖానికి కోటింగ్ కొట్టుకునేవాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ సమయంలో అందరూ హేళన చేసిన సమయంలో కేవలం 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇది ఒక శుభ సూచకం. నాటి నుంచి నేటి వరకు కూడా దాదాపుగా 43 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ స్థాపించి. నేటి వరకు కూడా ఇంతింతాయి ఒట్టడింతాయి అని చెప్పేసి రాబోయే తరాలకు ఇంకొక 50 సంవత్సరాలైనా సరే తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలందరూ బతుకుంటుండగా ఆ పార్టీ అలాగే ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆయన ఏ ఉద్దేశంతో అయితే పెట్టాడో కూడు, గుడ్డ, నీడ ఈ 3 సంక్షేమ పథకాలు, కిలో 2 రూపాయల బియ్యం, ఇలాగ అనేకటువంటి దేశానికే జాతీయ స్థాయిలో సంక్షేమం అంటే ఏటో రుజువు చూపించినటువంటి మహనీయుడు. ఈయన ఉదాహరణగా తీసుకొని మరి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఈ నడవడికలో నడడం కూడా జరిగింది. మరి ఆ కళలను నిజం చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఇలాగా మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి అనేక సీనియర్ నాయకులందరూ కూడా ఎన్టీ రామారావు గారు ఆశించిన విధంగా ఇంకా కూడా అభివృద్ధి పదంలో అనేక రకాల సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని మరి పురోగతిలో నడిపించడానికి కంకణం కట్టుకున్న విధానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.